తెలుగు వారందరికీ కూడా సుపరిచితులు బీజేపీ నాయకులు ఢిల్లీ వసంత్గా, ఆయన పేరు వసంత్ అయితే అందరూ ఆయనని ఢిల్లీ వసంత్గా పిలుస్తారు. ప్రస్తుతం మనం ఆయనతోనే ఉన్నాము. ఢిల్లీ వసంత్ గారిని అడిగి మాటలు తెలుసుకుందాము. 2013లో కుంభమేళా జరిగినప్పుడు కూడా ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా పాదయాత్ర చేశారు. సో ఈ నేపథ్యంలో ఆ కుంభమేళా విశిష్టత గురించి అందరికీ దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేశారు. సో మనం ప్రస్తుతం ఢిల్లీ వసంత్ గారితో ఉన్నాము. వసంత్ గారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. వసంత్ గారు నమస్తే. చెప్పండి, ఈ కుంభమేళా మీకు కొత్తది కాదు. ఈ మహాకుంభ గురించి మీరు ఇక్కడ మీ రోల్ ఏంటి ఈ పైలట్ బాబా ఆశ్రమంలో? ఇక్కడ మీరు చెప్పినట్టు 2013లో కొత్తగా మేము ఔత్సాహికులు, అంటే కుంభమేళా గురించి తెలుసుకుందామనే ఒక ఔత్సాహికంగా రావడం జరిగింది. యాత్ర చేసింది మాత్రము 2019లో మొన్న హరిద్వార్లో. అంటే కరోనా వచ్చిన తర్వాత కరోనా యావత్ ప్రపంచాన్ని ఏదైతే అల్లకల్లోలం చేసిందో, భారతీయ సనాతన అలవాట్లు, ముఖ్యంగా కల్చరల్ వాల్యూస్ మీద, ఇండియన్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ మీద ఒక ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేయాలని మేము అప్పుడు 7,000 కిలోమీటర్ల కుంభ సందేశ్ యాత్రను తీసుకోవడం జరిగింది. ఆ కుంభ సందేశ్ యాత్ర హైదరాబాద్ నుంచి కన్యాకుమారి, కన్యాకుమారి నుంచి ఢిల్లీకి, అన్ని కుంభమేళా ప్లేసెస్, నాసిక్, ఉజ్జయిన్, అలహాబాద్, ఫైనల్గా ఢిల్లీ వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్కి అక్కడ చేరుకున్నప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ కుంభమేళా గురించి, మనం కుంభమేళా విశిష్టత గురించి మనం మాట్లాడినప్పుడు మేము ఆ రోజు తీసుకున్న థీమ్ ఏముండే అంటే రీఇమాజినింగ్ ఇండియా యాజ్ అ గ్లోబల్ పార్లమెంట్ అనే ఒక కాన్సెప్ట్ మీద మేము ఆ రోజు తీసుకోవడం జరిగింది. ఒక భారతదేశాన్ని గ్లోబల్ పార్లమెంట్గా ఎట్లా చూడగలుగుతాము అనే దానికి అప్పుడు మేము కుంభమేళా యొక్క కాన్సెప్ట్ని ఒక ఎగ్జాంపుల్గా, ఒక కేస్ స్టడీగా, ఒక కాంటెక్చువల్ ఎగ్జాంపుల్గా మేము తీసుకోవడం జరిగింది. ఎందుకు కుంభమేళాని తీసుకోవడం జరిగింది అంటే, మీరు చూశారు, కుంభమేళాలో మతపరమైన విషయాలే కాకుండా విభిన్న సంప్రదాయాలలో ఉన్నటువంటి సాధువులు, పెద్దలు, విద్యావేత్తలు, బుద్ధిజీవులు, సన్యాసులు, వీళ్ళందరూ కూడా ఆయా కాలమాన పరిస్థితుల్లో తమ సాధన ద్వారా పొందినటువంటి జ్ఞానాన్ని అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా మనం అంటే 6 సంవత్సరాలకు 12 సంవత్సరాలు అంటాము. ఆ 6 సంవత్సరాలు పొందిన జ్ఞానము ఇక్కడ తీసుకొచ్చి చర్చకు పెడతారు. ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. ఇది చాలామందికి ఇంకా తెలియదు. అసలు కుంభమేళా గురించే మనకు చాలామందికి తెలియదు దేశంలో. ఇప్పుడు అవగాహన వస్తుంది. ఈ ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తే అఖాడాలు కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు. ఇప్పుడు చూస్తే ఇక్కడ చాలా అక్కడక్కడ ధర్మ సంసదలు అని ఉన్నాయి. సంసద్ అంటే ధర్మం మీద పార్లమెంటు. ఒక రకంగా చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అనొచ్చు. ఇంకా మన పరిభాషలో చెప్పాలి, జనరల్ అందరం జగద్గురు అంటారు. ఈ అన్ని భావజాలన్నీ మేము ప్యాకేజ్ చేస్తూ ఇండియాని గ్లోబల్ పార్లమెంట్గా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంలో అప్పుడు మనం దీన్ని యాత్ర చేసుకోవడం జరిగింది. ఈ సాధు సంతులు తీసుకునేటువంటి ఈ చర్చాగోష్ఠులలో ఎలా ఉంటుంది అంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు దీంట్లో 3 రకాల అంశాలు వస్తాయి. జనరల్గా అందరూ మీరు చూస్తున్న మైథలాజికల్గా మాట్లాడిన విషయాలు వచ్చినప్పుడు ఆస్ట్రనామికల్ సైకిల్, సెలెస్టియల్ బాడీస్, అంతరిక్షంలో జరిగేటువంటి గ్రహాల కదలికను బట్టి ఎంత జరుగుతుంది అనేది చెప్తున్నారు. ఎస్, దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. అదొక కోణము. రెండో కోణము ఏంటిదంటే సోషలాజికల్ సైకిల్స్, సామాజిక పరమైనటువంటి కూడా. ఎందుకంటే మీరు కాలగణన చూస్తే మనకు 64 సంవత్సరాల సిస్టమ్ వస్తుంది. ఇదొకటి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మానవుడిగా మనం కుంభమేళాకు ఒక మనిషిని కదా మనం అంతా మిగతా విషయాలు పక్క పెడితే ఒక మానవులుగా మనం వచ్చినాం కాబట్టి, మానవుడిలో కూడా బయోలాజికల్ సైకిల్స్ అంటే ఒక అవసరానికి నేను వచ్చాను, మీరు గురువు అనుకోండి, మీరు ఏదో పరంపరలో ఉన్నారు, నాకు జ్ఞానం కావాలి. సపోజ్ ఇప్పుడు నేను పైలట్ బాబా ఆశ్రమంలో ఉన్నా. పైలట్ ఒక బీయింగ్ ఏ సైంటిఫిక్ టెంపర్తో వచ్చినటువంటి సాధువు దగ్గర యోగిక్ ప్రాక్టీసెస్కి సంబంధించిన ఆ నాలెడ్జ్ నాకు కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ మొదలుపెట్టిన సిస్టంలో, అంటే సపోజ్ ఈ కుంభమేళాలో మొదలుపెట్టాను, ఆ ప్రాసెస్ 6 సంవత్సరాలకి ఒక షేప్కి వస్తుంది. అది అర్ధ కుంభమేళా. అల్టిమేట్గా ఎప్పుడు వస్తుంది? 12 సంవత్సరాలకి ఈ బయోలాజికల్ ఎవల్యూషన్ అనేది పరిపక్వత చెందింది పూర్ణము. అందుకే పూర్ణ కుంభమేళా. అయితే మనం టీవీ డిస్కషన్లో జనరల్గా చర్చ జరుగుతుంది కుంభమేళా అనగానే కుంభం అని కలశంతో పోలుస్తున్నారు. కుంభము, కలశము ఇవన్నీ రకరకాల
జనరల్గా అర్థమైన పరిభాష అన్నప్పుడు కుంభాన్ని శరీరంతో కూడా పోల్చి చూసుకోవచ్చు. ఎందుకంటే పంచభూత నిర్మాణమే కాబట్టి ఆకాశతత్వము, జలతత్వము, వాయుతత్వము, అది మొత్తం దారం మీద కలిసిన నర్వస్ సిస్టమ్, చాలా సింబాలిక్ సిగ్నిఫికెన్స్ ఉంది. సో మరి ఎలాంటి శరీరాలు ఇక్కడికి వస్తాయి అంటే మీరు చెప్పినట్టు సాధువులు, సంతులు, లేక యోగిక్ మాస్టర్స్. ఎందుకు మనం ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోగలిగినాము అంటే ఇప్పుడు మనకు సచ్చిదానంద దగ్గర మాట్లాడినట్టు ఇదే పైదర్బాబా ఆశ్రమంలో 2 రకాల దేశాల నుంచి, ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ నుంచి ఒక బెటాలియను, జపాన్ నుంచి ఇప్పుడు రాబోతున్న అంటే ఒక అంతర్రాష్ట్రీయ సమ్మేళనం ఇది. నాకు తెలియదు. నేను మొట్టమొదట ఈ కుంభమేళలో 2013లో మొదలుపెట్టినప్పుడు ఆ కార్నర్లో ఎంట్రీ అవుతుంటే ఒక ఫారినరు హనుమంతుడు వేషం వేసుకొని తోకేసుకొని వెళ్ళాడుతుంటే నాకు సిగ్గు అనిపించింది. నేను భారతీయుడిగా ఉండి నాకు హనుమంతుని గురించి తెలుసుకునే భాగ్యం దక్కలేదు. ఆ ఫారినర్గా ఉండి హనుమంతు తోక పెట్టుకొని తిరుగుతూ ఉండే అని ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ కుంభమేళలో జరిగింది. సో మీరు ఒక రాజకీయ నాయకుడు, ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు. మీరు ఇంత స్పిరిచువల్గా, ఇంత ఇన్క్లైన్డ్, అంటే మీరు కంప్లీట్గా స్పిరిచువాలిటీ గురించి మాట్లాడుతున్నారు. అసలు కుంభమేళ అర్ధ కుంభమేళ గురించి కూడా చాలా చక్కగా వివరిస్తున్నారు. సో మీరు ఇంత స్పిరిచువల్గా, అంటే ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు? అంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలండి మనం. మొన్న అంటే ఈ కుంభమేళలో జరిగినటువంటి ఒక మంచి సంఘటన ఏంది? ప్రపంచ ఐటీ కంపెనీలో దిగ్గజంగా ఉన్నటువంటి యాపిల్ కంపెనీ కో-ఫౌండరు స్టీవ్ జాబ్స్ వాళ్ళ మిస్సెస్, వారు లేరు, వారు పరమ పెంచారు మిస్సెస్, ఆయన కోరికను తీర్చడానికి కోసం ఇక్కడికి వచ్చింది. మరి ఏంది విషయం ఏంది వెనకాల సిగ్నిఫికెన్స్ చూస్తే, యాపిల్ కంపెనీ మీరు మనం వాడే యాపిల్ కంపెనీ వెనకాల చూస్తే కొరకబడిన యాపిల్ ఉంటుంది. ఆ యాపిల్ పండుని ఎవరు కొరికారనుకుంటున్నారు? ఒక భారతీయ సనాతన సాధువు, సంత్. మరి ఆయన ఎవరు? నీమ్ కరోలి బాబా. నీమ్ కరోలి బాబా కొరికి ఇచ్చినటువంటి యాపిల్ పండుని తన కంపెనీకి ఒక లోగోగా పెట్టుకునే పెద్ద మనసు ఆయన ఒక పాశ్చాత్య మనిషిగా చూపెట్టినప్పుడు భారతీయుడిగా మనకు ఎంత గర్వపడాలి మనం? ఇంకా మనము భారతదేశంలో కులము, మతం అని ఇంకొకటి చేద్దామా? లేకపోతే ఇండియన్ ఒక స్పిరిచువల్ క్యారెక్టర్ని కానీ, ఇండియన్ నేషనల్ క్యారెక్టర్ కానీ, ఇండియన్ కల్చరల్ క్యారెక్టర్ కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయొద్దా? ఐ అగ్రీ అండి. బట్ యు ఆర్ బీయింగ్ అ పొలిటీషియన్. అంటే భక్తి ఉంటుంది ప్రతి ఒక్క మనిషికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొఫెషన్స్. భక్తి భావం, దైవం, భయం అనేది అందరికీ ఉంటుంది. కానీ మీరు ఇన్డెప్త్గా కూడా స్పిరిచువాలిటీతోనే ఇంక్లైండ్ అయి ఉన్నారు. దాని గురించి మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అంటే ఎవరు మిమ్మల్ని అంటే ఇన్స్పిరేషన్ అని కాదు, చిన్నగా ఉన్నప్పటి నుంచే కొంచెం భక్తిభావము. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడే మా విలేజ్లో, మా వీధిలో పాండురంగ మందిర్లో, ఇప్పుడు సరిగ్గా రాదు కానీ నేను చిన్నగా ఉన్నప్పుడే 5th క్లాస్ వరకు తబలా కొట్టేవాడిని, భజన. అంటే మా ఫ్యామిలీ పరంగానే కొంత ఇంక్లైన్, అంటే ఈ ఆధ్యాత్మిక పండరపురము, మాకు జైరాబాద్, మాది సంగారెడ్డి జిల్లా, తెలంగాణలో. సో ఆ చిన్నప్పటి నుంచి ఆ భావజాలము. తర్వాత చదువుకుంటున్న క్రమంలో కూడా నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే నేను ఇంజనీరింగ్ వదిలేసి పారిపోయినా. నేను ఈవెన్ దొంగ చదువులనే సమాధానికి 10కి వచ్చి చదువు కాదనే ఉద్దేశంతో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు మనం చాలా కాన్సెప్ట్లని కాంటెక్స్చువలైజ్లో తీసుకురావాలి. ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అఖాడాలు మీరు చూశారు. అఖాడాలు చూసినప్పుడు అఖాడాలన్నీ ఎవరు పెట్టినరు? శంకరాచార్యుడు ఎస్టాబ్లిష్. మరి శంకరాచార్యుడు ఈ దేశంకు, ఈ భూమికి ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏంది? అద్వైత సిద్ధాంతం. అద్వైత సిద్ధాంతం అజీవాత్మ, పరమాత్మ ఇవన్నీ కాస్త పక్కకు పెట్టినప్పుడు కూడా ఆధ్యాత్మికమైన విషయాలు పక్కకు పెడితే, ఆధ్యాత్మిక విషయాలను సామాజిక సూత్రాలకు అన్వయింపు చేసుకుంటున్న క్రమంలో ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చూసినప్పుడు, నేను సోషల్గా మాట్లాడుతున్నాను, ఇక స్పిరిచువల్గా మాట్లాడతలేదు, రిలీజియస్గా మాట్లాడతలేడు. ఈరోజు ఉన్నటువంటి ఆర్థిక సూత్రం ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అన్నప్పుడు ఇది అద్వైతమా, ద్వైతమా? చెప్పండి మీరు చెప్తేనే సంతోషపడతా. ద్వైతం కదా. మరి మనం శంకరాచార్యుడు ఇచ్చినటువంటి సూత్రాలకు అనుకూలంగా మనం ఉన్నామా, వ్యతిరేకంగా ఉన్నామా? వ్యతిరేకంగా. మరి కళ్ళు తెరవాల్సిన అవసరం ఈరోజు మన భారతీయులుగా మనకందరికీ ఉన్నది. అంటే మరి అరే సార్ అట్లా ఎట్లా అవుతుంది, ప్రాఫిట్ కాకుండా లాస్ కాకుండా? ఎస్, దట్ వాస్ దేర్ ఇన్ ఇండియా. ఈరోజు మీరు ఇదే మోడర్న్ ఎకానమీలో చూసినప్పుడు నీకు నాన్ ప్రాఫిట్ మెకానిజం ఉంది కదా. మరి నాన్ ప్రాఫిట్ ఎకానమీలో మనము కార్పొరేట్ సిస్టమ్ బిల్డప్ చేయలేమా? తయారవుతుంది. విల్ పవర్ లేదు. ఒకవేళ ఇండియన్ కల్చర్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇవన్నీ కొంచెం కాంప్లెక్స్ విషయాలు, కానీ మనం విప్పి చూడాలి. మీరు భారతదేశంలో జాతులు 6,000 జాతులు.
ఎందుకు మరి వాళ్ళు భిక్ష తీసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఆ రోజు ఉంటుందంటే వీళ్ళు గురు పరంపరలో జ్ఞానాన్ని మాత్రమే వీళ్ళిచ్చే. వీళ్ళ కొంత సబ్జెక్టులకు వెళ్తే మళ్ళీ ఈ విభిన్న వర్గాలు, విభిన్న కులాలు, విభిన్న మతాల ఒక ఘర్షణ వస్తుంది. కాబట్టి దీనికి కూడా బ్రిటిషర్స్ చాలా కుట్రలు చేసిండ్రు. భారతదేశంలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మెకానిజం ఏదైతే ఉండనో, వెనక మనం చూస్తున్న గురువులు వస్తారు కదా ప్రతి విషయం మీద, ప్రతి విషయంలో కూడా గురువులు, నువ్వు మ్యూజిక్ కావచ్చు, నాట్యం కావచ్చు, జానపదానికి సంబంధించి ఎన్నో గురువులు ఉండ్రి. మరి ఆ గురువులు ఇంటికి వచ్చి మన లైబ్రరీలోకి ఎట్లా పనిచేసిండ్రు అంటే ఇక్కడ ఒక నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మెకానిజం ఉండే. ఆ వ్యవస్థనే బ్రిటిషర్లు దెబ్బతీసిండ్రు. ఎట్లా తీసిండ్రు? ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ వ్యవస్థను దెబ్బతీసే విధంగా డీనోటిఫైడ్ ట్రైబ్ యాక్ట్ అనేది అప్పుడు గతంలో తీసుకొచ్చారు. అంటే వీళ్ళు దొంగలు, వీళ్ళు సంచార జాతులు, ముఖ్యంగా గురువులు అంతా సంచార జాతులే కదా, మనం చూస్తాం ఇప్పుడు విలేజ్లలో. ఈ సంచార జాతులకి డీనోటిఫైడ్ ట్రైబ్ యాక్ట్ తీసుకొచ్చేసి వీళ్ళని గుండాలుగా, దొంగలుగా, రాబరీస్గా చిత్రీకరించి సమాజంలో ఒక కమ్యూనికేషన్ క్యాప్ తీసుకొచ్చింది. అట్లా చాలా జరిగింది మన దేశంలో. కాబట్టి ఈరోజు ఒక భారతీయుడిగా మన భారతీయ విలువలను మనం పట్టుకోకపోతే ఈ భూమి మీద పుట్టడానికి అర్థం లేదు ఇంకా. కాబట్టి మేము ఆ రోజు మిషన్ 51 అనేది తీసుకున్నాము. దానిలో చాలా విషయాలు మేము మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మన భారతీయుడిగా మనం అనుసరించేటువంటి క్యాలెండర్ వ్యవస్థ గ్రెగరియన్ క్యాలెండర్ వ్యవస్థ. గ్రెగరియన్ క్యాలెండర్ వ్యవస్థ ఏంటండి? ఓన్లీ న్యూమరికల్సే కదా, నీకు 1 2 3 4 5 30 అంతే. మళ్ళీ వీక్లీ నేమ్స్, జనవరిలు. కానీ భారతీయ క్యాలెండర్ నీకు భారతీయ పంచాంగం. పంచాంగంలో నీకు మాసాలు, తిథులు, ఋతువులు, విద్య, తదియ. అంటే నువ్వు ఆ రోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రకృతితో నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎప్పుడు నువ్వు పంటలు వేయాలి, పంటలు వేయకూడదు. ఇప్పటికి కూడా మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ పంచాంగం తీస్తున్నారు కదా. ఎక్కడ పోయినా ఎంత కోల్పోయినా మేము అర్థమవుతుందా మనకి? ఈ కోల్పోయిన విషయాల మీద మనం మాట్లాడాలి. అందుకే ఆ రోజు మేము మిషన్ 51లో తీసుకున్న ఫస్ట్ పాయింట్ పంచాంగ సంస్కరణ. ఇది మేమన్నదేదో కాదు, ఘనకార్యం కాదు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి క్యాబినెట్ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో భారతదేశంలో పంచాంగ సంస్కరణ జరగాలని వాళ్ళు కూడా ఒక రిఫార్మ్ కమిటీ చేసిండ్రు. మా ఒరిజినల్ సంస్థ ఏదైతే ఉందో, మా మాతృ సంస్థ, అది జీకాట్, గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో మన సెంటనరీ సెలబ్రేషన్లో మేము ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ జీకాట్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మేము గ్రామాల గురించి అధ్యయనం, అంటే విలేజెస్ కూడా, ఎందుకంటే పంచాయతీ సిస్టమ్ కదా, పంచులు అంటే ఎవరు కానీ మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్టు. పంచాయతీ సిస్టమ్ కాబట్టి గ్రామాలకు కూడా ఒక హిస్టరీ అనేది బయట తీసుకురావాలి. వాటి యొక్క యూఎస్పీ, అల్టిమేట్ సెల్లింగ్ పాయింట్ ఏంది? ఎందుకంటే మన అన్ని ఆర్టిజన్ బేస్డ్, వృత్తిపరమైనటువంటి గ్రామాలు మనవి అని ఒక విలేజ్ స్టడీ చేసినాం. అదన్నీ మీరు చెప్తున్నారు, చాలా బాగుంది. మన చరిత్ర గురించి, మన సంస్కృతి గురించి, ఆదిశంకరాచార్యులు చెప్పిన అద్వైత సిద్ధాంతం గురించి బాగానే చెబుతున్నారు. కానీ ఇది పబ్లిక్లో మెసేజ్ మీరు ఎలా తీసుకెళ్తారు? మీరు ఇప్పుడు జీ న్యూస్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, సరిపోతుంది. 1,00,000 మంది వ్యూయర్స్ చూస్తారు, 2 లక్షల మంది చూస్తారు వ్యూయర్స్, 5 లక్షల మంది చూస్తారు. కానీ దేశంలో ఉన్న చాలామంది సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళకి ఈ మెసేజ్, ఈ హిస్టరీ, మన చరిత్ర ఎలా అయితే వక్రీకరించబడిందో, మన సంస్కృతిని ఎంత చిన్న భిన్నం చేసిన బ్రిటిషర్ల గురించి ఇది ఈ మెసేజ్ రూపంలో, పుస్తక రూపంలో ఇస్తారా, డాక్యుమెంటరీ రూపంలో మీరు తెలుపుతారా? ఏ విధంగా ఈ పైలట్ బాబా ఆశ్రమం నుండి? అంటే డాక్యుమెంట్ చేసే ప్రయత్నం కొంత చేసినాం లాస్ట్ టైము. మీరు మిషన్ 51 నుంచి మేమైతే చివరికి హరిద్వార్ చేరినప్పుడు హరిద్వార్ డిక్లరేషన్ అని ఒక 5 ముఖ్యమైన పాయింట్ల మీద మేము ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది. మీరు అన్నట్లు సరిపోదు, అది కొంతవరకు పనికి వస్తుంది. కానీ ఒక వసంతో, ఒక మన శ్రీచరణ్ కాదు కదా, 100 వసంతులు కావాలి, 100 శ్రీచరణ్ కావాలి, 100 జీటీవీలు కావాలి. అప్పుడు సమాజానికి ఒక మేలుకొలుపు వస్తుంది. అయితే కొనసాగింపులో భాగంగా దీని మీద మేము ఇంకొన్ని కొన్ని కూడా కార్యక్రమాలు అనుకుంటున్నాం. ముఖ్యంగా ఈసారి ఏదైతే మనకు మహాకుంభ్ ఇక్కడ జరుగుతుందో, ఈ సందర్భంగా కొన్ని అంశాలు మనము మాట్లాడాల్సిన అవసరము ప్రపంచమే కాకుండా మన భారతదేశ అవసరాలు అయితే కూడా ఉన్నది. ఇప్పుడు మన మోడీ గారు లాస్ట్ కుంభమేళలో ఒక మంచి ఏమంటారు అప్పీల్ చేసింది దేశవాసులకు. ఏమన్నారు? మేము అప్పుడు, ఎందుకంటే దినచర్య ఋతుచర్య అనే సబ్జెక్టు ఇంతకుముందు ఆయుర్వేదాన్ని చెప్పినా కదా, ఈ దినచర్య ఋతుచర్య అనేటువంటి సబ్జెక్టు, కుంభమేళా అనేది ఒక ప్రపంచ పార్లమెంటుగా మేము ఆ రోజు తీసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సిస్టమ్గా మనము ఆ రోజు ప్రపంచం ముందులో తీసుకురావాలనే ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు అంటే
మీరు చూశారు కదా కుంభమేళలో విభిన్న సాంప్రదాయాలు, విభిన్న పరంపరలు, విభిన్న యోగిక్ ప్రాక్టీసెస్ మీద ఇక్కడ ఆయా కాలమాన పరిస్థితుల్లో, అంటే ఇది అర్ధ కుంభమేళ 6 సంవత్సరాలు, పూర్ణ కుంభమేళ అంటే 12 సంవత్సరాలు, మహాకుంభమేళ అంటే 144 ఇయర్స్. ఈ ఆయా కాలమాన పరిస్థితులు అంటే ఎందుకు మనకు కరోనా వచ్చింది. అలాంటి సమయంలో మన దేశంలో కూడా క్యాలెండర్ వ్యవస్థ మీద చూస్తే 64 సంవత్సరాలు ఒక సైకిల్ ఉంటుంది. కాబట్టి ఆయా సమాజము ఆయా సందర్భాల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఇక్కడ చర్చ జరిగి, ఆ చర్చలో ఒక చింతన బయట ఒక మంతనం జరిగిన తర్వాత ఇది సమాజానికి ఒక దిశానిర్దేశము, అప్పుడున్న పరిస్థితుల్లో ఒక గైడింగ్ ప్రిన్సిపల్గా, ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్గా ఉపయోగపడేది. మీకు ఎగ్జాంపుల్గా చూస్తే ఇప్పుడైతే భారతీయ హిందూ మన BHU మన బెనారస్ హిందూ యూనివర్సిటీ ఏర్పడిందో దానికి రెజల్యూషన్ కూడా కుంభమేళలోనే తీసుకోవడం జరిగింది. మనం మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం 1857 కూడా కుంభమేళనే కారణము. ఇది చాలా విషయాలు తెలియదు. ఇప్పుడు ఎంతెందుకు భారతదేశంలో కూడా VHP విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు కావడానికి కూడా కుంభమేళనే కారణము. సో ఎన్నో ఒక మార్పులకు ఒక మన భారతదేశ పరంగానే కాకుండా ఇప్పుడు మీరు అయితే అన్నారో ఒక ప్రపంచ పార్లమెంట్ ఎందుకు అనుకుంటుంటే, లాస్ట్ టైం మేము 13లో వచ్చిన కుంభమేళ చూసినప్పుడు వన్ ఆఫ్ ద ఒక శంకరాచార్యకు వరల్డ్ బ్యాంక్ వచ్చి 17 గంటల ఇంటర్వ్యూ చేసింది. ఎంతమంది తెలుసు? 17 గంటల ఇంటర్వ్యూ ఏ సబ్జెక్ట్ మీద చేసింది అంటే, ఈ ప్రపంచంలో కనుక 3వ ప్రపంచ యుద్ధం వస్తే దాన్ని అవాయిడ్ చేయడానికి ఎలాంటి ఎత్తుగడలు పాలసీ మేకర్లు తీసుకోవాలి, రాకుండా ఎలాంటి పాలసీస్ తీసుకోవాలి అనేది మన శంకరాచార్యులకు వచ్చి 10 గంటల ఇంటర్వ్యూ తీసుకున్నారంటే మరి ఇది గైడింగ్ ప్రిన్సిపల్ కదా, ఒక నాలెడ్జ్ ఎక్స్చేంజ్ సిస్టమ్ కదా, ఇది ఒక ప్రపంచ పార్లమెంట్ కదా. ఫస్ట్ ఆ ఫీలింగు ఒక భారతీయుడిగా మనలో రావాలి. అందుకే మేము మా మిషన్ 51-51లో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి పంచాంగ సంస్కరణ మీద కానీ, లేకపోతే ఈ ఇండిజినస్గా పంచాయతీ సిస్టంలో ఉన్నటువంటి గ్రామీణ సాంప్రదాయాలకు సంబంధించిన జాతి పురాణాల మీద కానీ రకరకాల వాటి మీద నిరంతరంగా చేసే ప్రయత్నము మేము ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో ఇది ఢిల్లీ వసంత్ గారు చెబుతుంది. నీమ్ కరోలి బాబా ఎవరైతే స్టీవ్ జాబ్స్కి గురువుగా ఉన్నారో, యాపిల్ పైన మనం యాపిల్ ప్రోడక్ట్ పైన సగం కొరికిన యాపిల్ ఏదైతే ఉంటుందో అదే అఫీషియల్ యాపిల్ లోగో కూడా మనం ప్రతి మొబైల్లో చూస్తాము, ప్రతి ఐప్యాడ్లో కూడా చూస్తాము. సో ఆ నీమ్ కరోలి బాబా ఎవరైతే ఉన్నారో స్టీవ్ జాబ్స్ గురువు, ఆయన సగం కొరికి ఇచ్చిన యాపిల్ని ప్రసాదంగా తీసుకొని అదే తన కంపెనీ గుర్తుగా కూడా స్టీవ్ జాబ్స్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వసంత్ గారు ఏం చెప్తున్నారంటే, విభిన్న సంస్కృతులు, విభిన్న సాంప్రదాయాల నుండి విభిన్న గురు పరంపరలతో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మహాకుంభ్ దగ్గర అఖాడా సంసద్ అంటే నథింగ్ బట్ ఇది ఒక పార్లమెంట్ ద్వారా ఒక మేధో మదనం జరిగి సో ఒక రెజల్యూషన్ తీసుకుంటారనేది. ఎట్ ది సేమ్ టైం 1857లో సిపాయిల తిరుగుబాటప్పుడు కూడా ఆ డెసిషన్ కూడా కుంభమేళాలోనే తీసుకున్నారని, అలాగే భారతదేశంలోనే ప్రఖ్యాతిగా అంచిన బనారస్ యూనివర్సిటీ కూడా కుంభమేళాలోనే నిర్ణయం తీసుకున్నారు. దాని తర్వాతనే బనారస్ యూనివర్సిటీ కూడా ఏర్పడిందని, ఇలా దేశ చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అని వివిధ మార్గాల్లో కూడా చాలా ఇప్పుడు ఈ పైలట్ బాబా ఆశ్రమం నుండి వీళ్ళు విజన్ 2051 అని పెట్టుకున్నారు. దాని మేరకు కూడా ఇప్పుడు పనిచేస్తున్నామని కూడా ఢిల్లీ వసంత్ గారు చెప్పారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో పైలట్ బాబా ఆశ్రమం, ప్రయాగ్రాజ్.